అయితే కేవలం 'జితేందర్ రెడ్డి' అనే సినిమానే కాదు. అంటే ఎంతో మంది వీరులు ఎవరైతే వాళ్ళు ప్రాణత్యాగాలు చేసిండ్రో వాళ్ళందరి గురించి కూడా ఈ సమాజం తెలుసుకోవాలి. అంటే ఈ జాతీయవాదుల గురించి. సినిమా అనేది ఒక చిన్న ఆయుధమే. భవిష్యత్తులో పబ్లికేషన్స్ అవి కూడా ఉన్నాయి కొన్ని. ఇంకా జరగాలి అలాంటిది. ప్రజలకు తెలియాలి. రియల్ టైమ్ హీరోస్ ఉన్నారు ఈ దేశంలో అనేది కూడా తెలియాలి. చాలా మటుకు సామా జగన్ గారి గురించి కూడా అంటే ఆయన గురించి ఒక స్పెషల్ స్టోరీతోని రావాలి మూవీ. ఎందుకంటే దట్ ఈస్ వేర్ యాక్చువల్ గా ట్రిగర్ అయింది. అంటే లైక్ యూత్ కి కూడా అంటే విద్యార్థులకు లైక్ అంటే మనము జాతీయ పతాకం కోసం మనం నిలబడాలి అనేటువంటిది అక్కడ స్టార్ట్ అయ్యింది. జెండా కోసం స్వాతంత్రం వచ్చాక కూడా జెండా కోసం బలిదానాలు జరిగినాయి ఈ దేశం. కరెక్ట్. కనుక అది ఒక హీరోయిక్ స్టోరీ, అది వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ. ఈవెన్ మీరు పూజారి మాణిక్యం అని ఈ అమరవీరులలో ఒక స్టోరీ అయింది. ఆయన ఇదే నక్సలైట్లకు వ్యతిరేకంగా మామూలుగా చావలే, ఆయన 3-4 చంపేసి చచ్చారు చివరకు. అందుకే సివిలియన్ కి ఎవరికన్నా మీరు వీళ్ళకు ఆర్మీ వీళ్ళకి ఇస్తారు కదా, అలాంటి అవార్డు ఆయన ఒక్కనికే ఇచ్చారు. ఒక సివిలియన్. తెలంగాణలో ఇటువంటి స్టోరీస్ చాలా ఉంటాయి, అద్భుతమైన కథలు. ఒక మేరెడ్డి చంద్రారెడ్డి ఉస్మాన్ యూనివర్సిటీలో రూమ్ పైకి ఫైర్ చేయడానికి వస్తే కుర్చీ పట్టుకొని వాళ్ళని వెంటాడి చివరకు ప్రాణం ఇచ్చారు. కృష్ణవర్ధన్ రెడ్డి గోల్డ్ మెడలిస్ట్ ఉస్మాన్ యూనివర్సిటీలో ఆ రోజుల్లో హిల్టన్ కేవ్ దగ్గర చంపేసి వెళ్ళారు. వండర్ఫుల్ స్టోరీస్ ఇవన్నీ కూడా. నాకు ఎంతో ఎమోషనల్ గా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఎంతో డ్రీమ్స్ పెట్టుకొని వాళ్ళు విద్యార్థులుగా అంటే యూనివర్సిటీస్ లో పంపించారు. తర్వాత ఒకవైపు ఏమో జాతీయవాదాన్ని కాపాడడం కోసం, మరోవైపు ఏమో వామపక్ష సిద్ధాంతాన్ని విస్తరించడం కోసం ఈ రకమైనటువంటి సంఘర్షణ జరిగింది. అయితే ఈ మూవీ ద్వారా అయితే మనకు కొంత ఇన్ఫర్మేషన్ తెలియబోతుంది, లేకంటే ఈ సంఘర్షణ వెనుక ఉన్నటువంటి అసలు కారణాలు ఏంటి అనేది. ఓకే, మీరు చివరిగా చెప్పండి సార్, ఈ మూవీని ఎందుకు చూడాలి అనేది ఒక యూత్కి ఒక మెసేజ్ ఇవ్వమంటే ఏమని చెప్తారు? సో మీరు అన్నారు కనుక, జితేందర్ రెడ్డి స్టోరీలో ఆయన చివరకు ప్రాణత్యాగం చేస్తారు. ఆయన సినిమాలో అన్న మాట ఏంటి అంటే, ప్రాణం ఇచ్చేవాడు దేశభక్తుడు, ప్రాణం తీసేవాడు దేశద్రోహి. అయితే నా పాయింట్ ఏంటంటే, అప్పుడు అలాంటి సంఘర్షణ కనుక అది నిజమే, కానీ ప్రతిసారి ప్రాణం ఇవ్వాల్సిన పని లేదు. సంఘర్షణ లేనప్పుడు ప్రాణం ఇవ్వాల్సిన పని లేదు. బ్రతకడం ఎలా దేశం కోసం, అది ప్రజెంట్ యూత్ ఈ సినిమా నుంచి ఇన్స్పైర్ కావాలి. దేశం కోసం బ్రతకడం, నీ కోసం నీ కుటుంబం కోసం ఎలాగూ బ్రతుకుతావు, కానీ దేశం కోసం ఎలా బ్రతకాలి, ఇది తప్పకుండా ఆలోచించాల్సిన విషయం. ఈ సినిమా చూస్తే అటువంటి ఆలోచన యూత్లో వస్తుందేమో అని ఒక ఆశ.